నమస్తే అండి. నా పేరు జోగిని అనురాధ. గత ఇప్పుడు ఏమంటారంటే మొన్న జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో కావచ్చు, మళ్ళీ లేకుంటే ఇక్కడ గోల్కొండ జగదాంబి కాడ బోనాల కాడ కావచ్చు, మా శివసత్తులకు మాకు అంటూ మర్యాద లేదు. ఒక పోలీస్ వాళ్ళని మేము కోరేది ఏం లేదు. మాకంటూ ఒక ప్రత్యేక క్యూ లైన్లు కోరుతున్నాము. మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు మాకంటూ శివసత్తులకు జోగిన్లకు మేము ఎందుకంటే నెత్తి మీద కిలోల వరకు బరువు ఎత్తుకొని వస్తుంటాం కాబట్టి వివిధ రకాల ప్లేస్ల నుంచి మేము వస్తుంటాము. 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లా వస్తుంటారు శివసత్తులు. కాబట్టి మాకు ప్రత్యేకమైన క్యూ లైన్లు కావాలి, ప్రత్యేకమైన ఇది కావాలి, మా కార్డ్స్ కావాలి. మాకు ఇట్లనే ఇంకా దారుణంగా చేస్తుంటే మాత్రం శివసత్తులను కొట్టడం, ఇప్పటివరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, కానీ ఇన్ని ప్రభుత్వాలు ఏదో వచ్చినాయి. ఇంకా వచ్చినప్పటికీ కూడా ఇటువంటివి మాత్రం జరగలేదు. ఈ ప్రభుత్వంలోనే ఎందుకు జరుగుతున్నాయి? మా మీద ఎందుకు కక్ష కట్టిర్రా? ఈ సనాతన ధర్మం లేకుండా చేస్తుండ్రా? సెక్యులర్ రాజ్యం అంటే సెక్యులర్ రాజ్యం ఎక్కడ పోతుంది అంటే హిందుత్వం ఎక్కడ పోయినా కానీ హిందువులని మాత్రం మొత్తం ఇంకా భూస్థాపితం చేయాలని చూస్తున్నారా? ఏందన్నట్టు వాళ్ళకి ప్రభుత్వానికి తెలవాలి, ఎండోమెంట్ వాళ్ళకి తెలవాలి, ఇంకా అందరికీ కూడా తెలవాలి. ఉట్టి డప్పు మేళాలు లేదు ఎందుకు లేవమ్మా అక్కడ అమ్మవారిని అట్లా రథోత్సవం అట్లా ఎందుకు తీసుకొస్తున్నారని అంటేనే కారణంతో ఇంకా విచ్చలవిడిగా కొట్టడము, పోలీసు వాళ్ళ అరాచకాలు చాలా ఉన్నాయండి. అట్లా సికింద్రాబాద్ బోనాలు తీయాలంటే కూడా, ఇప్పుడు మేము బోనాల జాతర చేయాలంటే కూడా మాకు గుండెల్లో ఇట్లా వణుకు పుడుతుందన్నమాట. ఎందుకంటే ఇటువంటి దారుణాలు మళ్ళీ ఇంకెంతమందిని కొడతారు? ఇవాళ ఒకరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు, నలుగురు అయిపోయారు, 10 మంది అయినారు. 10 మంది అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మమ్మల్ని కూడా ఏం చేస్తారు? ఇంకా శివసత్తులని అణచివేస్తారా? శివసత్తిరికం లేకుండా చేస్తారా? ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏమనుకుంటున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించిండ్రు, ఏదో కొద్దో గొప్ప మాకు చేసిండ్రు. వాళ్ళు చేయలేదన్నట్టు కాదు, ప్రత్యేకమైన క్యూ లైన్లు చేసిర్రు, అన్నీ చేసిర్రు. వీళ్ళకి ఏమైంది? వీళ్ళకి ఎందుకు మా మీద దాడులు ఎందుకు చేస్తారు? మేము డ్రగ్స్ స్కామర్లమా లేకపోతే ఇంకేమైనా చేస్తుర్రా? వాళ్ళు నష్టంటే కొట్టాలి, చెయ్యాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మా మీద యాక్షన్ తీసుకుంటే మేము బోనాలు తీసుకొచ్చే వాళ్ళ మీద, మా మీద జోగిల మీద యాక్షన్ తీసుకుంటే ఏమి లాభం? వాళ్ళకు గవర్నమెంట్కి ఏం లాభము? పోలీసు వాళ్ళకి ఏం లాభం చెప్పండి? రేణుకెళ్ళమ్మ కళ్యాణం రోజు అమ్మవారికి రథోత్సవం అప్పుడు ప్రతి సంవత్సరము నేను పోబట్టి ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి పోతున్నాము. ఇప్పటి వరకు అమ్మవారి డప్పు మేళాలు అనేటివి అమ్మవారి గుడి దాకా వచ్చి అమ్మవారి గుళ్ళకి వెళ్ళిన తర్వాతనే ఈ శావ తిరిగేంతసేపు ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం ఏంటంటే అమ్మవారి బ్యాక్ సైడ్ గుడి గోపురం బ్యాక్ సైడే ఆపేసిరు అనమాట. 9 గంటలకే ఆపేసిరు. ఎందుకు సార్ ఎందుకు ఆపేసిరు అని మేము ప్రశ్నిస్తే దాన్ని ఇంకా వీళ్ళందరూ గుమ్మగూడేసి పోలీసు వాళ్ళందరూ ఇంకా శివసత్తులని, జోగిన్లని, ఇంకా ట్రాన్స్జెండర్స్ని, అక్కడ వేరే వాళ్ళ మహిళలను కూడా నెత్తిలు వలగొట్టి ఒక ఆటపిల్లలను ఇట్లా తీసి ఇట్లా వేస్తారు కదా, ఫైర్ ఇంజన్ కింద అట్లా వేస్తున్నారు. ఇంకా అట్లా కాళ్ళు చేతులు పట్టుకొని ఇట్లా ఊపి ఇట్లా వేసేసారు ఒక లేడీని. అయితే అంత దారుణంగా ఎందుకు చేయాలి? అంటే మేము దేవత సేవ చేయడానికి రావద్దా? మా నుంచే అమ్మవారి ఇప్పుడు అలంకరణమైనా మేమే ఒక అలంకరణ, జాతరకు ఒక ప్రత్యేక అలంకరణ అంటే శివసత్తి, జోగిని, ఒక పోతరాజులు, వీళ్ళకే అవమానం చేస్తే మేము ఎట్లా చేయగలుగుతాం జాతర? మాకు ప్రత్యేకమైన క్యూ లైన్లు కావాలి, మాకు గుర్తింపు కార్డు కావాలి. మా లోపల కూడా గరీబోలు ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కావాలి. ఇన్ని రోజులు మేము పాటలు పోరాడుతున్నాం, కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు పింఛన్ అలర్ట్ చేయలేదు, ఏది అలర్ట్ చేయలేదు. గది ఇప్పటివరకు ఏం చేసిండన్న ఆయన? ఏం చేయడానికి ఏముంది ఆడ? అందరు ప్రజలు చెప్తలేరా? జనాలు చెప్తలేరా? ఇంకా ఆయన చూడాలి. ఆయన మేము దేశానికి రాజు, ఆయన చల్లగా ఉండాలి, ప్రభుత్వం చల్లగా ఉండాలి, లోక కళ్యాణం కోసమే మేము బోనాలు చేస్తుంటాం. ఈ లోకమే అల్లకల్లోలం అవుతుంటే మేము ఏం చెప్తాం చెప్పండి?